అన్నాడు, 10 ఏళ్లు తిప్పుకున్నాడు. అప్పటికీ అతడి మాటలు కాదని 2 మ్యారేజీలు చేసుకుందామే, వాటిలోనూ విడాకులు ఇప్పించాడు. ఇప్పుడు మనువాడమంటే మొరాయిస్తున్నాడు. ఎందుకు అలా చేశాడు? ఇప్పుడు ఆమె డిమాండ్ ఏంటి? లెట్స్ వాచ్. కొన్ని విషయాలకు ప్రత్యేక వివరణలు అక్కర్లేదు. వాళ్ళేం చెబుతున్నారో వింటే ఇట్టే తెలిసిపోతుంది. గత 4 సంవత్సరాల నుంచి బోధనం పట్టణంలో ఉషోదయ కాలేజ్ దగ్గర రెంట్కు హౌస్ తీసుకొని భర్తగా అని ఉంచాడు. అక్కడ ఉన్నప్పుడు నాతో అక్రమ సంబంధాలు అన్నీ కంటిన్యూ చేసుకున్నాడు. మ్యారేజ్ చేస్తానని ప్రామిసెస్ చేశాడు. రికార్డింగ్స్ అవన్నీ నా దగ్గర ప్రూఫ్స్ అన్నీ ఉన్నాయి. దానికి ప్రెగ్నెన్సీ వచ్చింది. ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఆయన టాబ్లెట్స్ ఇచ్చి ప్రెగ్నెన్సీ తీసిచ్చేశాడు. మళ్ళీ నన్ను ఇంకోసారి ట్యూబ్ ప్రెగ్నెన్సీ వచ్చింది. గర్భాశయానికి సంబంధించిన ట్యూబ్ని తీసేసాడు. నేను మా మమ్మీ వాళ్ళకి చెప్పకుండా తీసేశాడు ఆయన. నన్ను పెళ్లి చేసుకుంటాను, విడాకులు తీసుకోనని నాకు చాలా ఫోర్స్ చేశాడు. ఆ ఫోర్స్నెస్కి నేను విడాకులు తీసుకున్న తర్వాత నేను పెళ్లి చేసుకోనని మారిపోయాడు. నిజామాబాద్ జిల్లా బోధాన్లో నివసిస్తోన్న ఈ బాధితురాలు స్థానిక ఆర్డీఓ కార్యాలయం ముందు ధర్నా చేశారు. జల్పల్లి సర్పంచ్ తో పాటు ఆర్ఎంపీ డాక్టర్ పై కేసు నమోదు చేశానని, తనకు న్యాయం చేయాలని కోరుతున్నారేమే. ఎడపల్లి మండలం జల్పల్లి ఫారం సర్పంచ్ షేక్ దస్తగిరి తన 2 పెళ్లిళ్లు చెడగొట్టి విడాకులు ఇప్పించాడని, తనను పెళ్లాడుతానని చెప్పి మోసం చేశాడని అంటుంది. బోధాన్లో 6 ఏళ్ల పాటు సహజీవనం చేశామని, గర్భవతిని చేసి అబార్షన్ చేయించాడని, అందుకే తనకు న్యాయం చేయాలంటున్నారేమే. పిఎస్లో కంప్లైంట్ ఇచ్చాను. కంప్లైంట్ అయిన తర్వాత సార్ వాళ్ళు ఎఫ్ఐఆర్ అయింది. 7 జూలై 9కి ఎఫ్ఐఆర్ అయింది. ఎఫ్ఐఆర్ అయిందని వాళ్ళకి తెలిసి సర్పంచ్ షేక్ దస్తగిర్, ఆర్ఎంపీ డాక్టర్ ఇలియాస్ పాషా ఇద్దరు పారిపోయారు. అతను సర్పంచ్ అని నాకు ఏం చేయలేరు ఎవరు. నేను సర్పంచ్ని ఏం చేసుకుంటావో చేసుకో అనుకుంటూ నాకు బెదిరించి పారిపోయాడు. అతను సర్పంచ్ అని పవర్ చూపిస్తున్నాడు. నేను మ్యారేజ్ చేసుకొని ఏం చేసుకోను, నీ ఇష్టం ఏమన్నా చేసుకొని. అతను సర్పంచ్ ఉంటే ఇంత మోసం చేశాడు. ఆయన పదవి నుంచి తీయించాలి, నాకు న్యాయం జరగాలి. ఇందులో అసలు ట్విస్ట్ ఏంటంటే దస్తగిరి సర్పంచ్ అయ్యాకే తనను మోసం చేశాడని ఆరోపిస్తుంది బాధిత మహిళ. సర్పంచ్ దస్తగిరితో పాటు తనకు ఆర్ఎంపీ డాక్టర్ ద్వారా కూడా అక్రమ వైద్యం జరిగింది. కాబట్టి ఈ ఇద్దరు ఎక్కడున్నా పట్టుకుని శిక్షించాలని డిమాండ్ చేస్తోంది బాధితురాలు.